హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవలతోటి ఈ రకంగా లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. దీనివల్ల అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుంటే పీరియడ్స్ అయ్యే ఆడవాళ్ళకి రెగ్యులర్గా అయ్యేటట్టు దీన్నైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తినేయచ్చు. కాకుంటే ఎక్కువగా తీసుకోకుండా వారానికి 1-2 తీసుకోవాలి, ఎక్కువగా తినకూడదండి. ఫస్ట్ అయితే ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఈ రకంగా ఫ్రై చేసుకొని నెయ్యిలో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసుకొని మొత్తానికి రాసుకొని ఈ రకంగా ప్లేట్ని చుట్టూ సైడ్ రాసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత 1 కప్పు దాకా ఉలవలనైతే తీసుకోవాలండి. నేనైతే నల్ల ఉలవలనైతే తీసుకున్నాను. 1 కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఈ రకంగా సేమ్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఈ 1 కప్పు దాకా ఉన్న ఉలవలను అయితే తీసుకోవాలి. వీటినైతే ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే దీన్నైతే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇవైతే పొట్టు పైన ఊడేటట్టు కనిపిస్తూ ఉంటాయి మనం ఫ్రై చేస్తుంటే. ఆ రకంగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వీటినైతే చల్లార్చుకోవాలి పక్కన ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగే వరకు, పాకం అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలండి. చిక్కటి పాకం అయితే కొంచెం గట్టిగా అవుతాయి లడ్డూలు. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉలవలను తీసుకొని అందులో ఒక ఇలాచీ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఇలా కచ్చాపచ్చాగా అంటే కొంచెం గరుకుగా ఉండేటట్టు చూసుకోవాలి. మీకు కావాలంటే స్మూత్గా కావాలంటే పిండిలా కూడా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు పాకం అనేది ఈ రకంగా రెడీ అయిపోయిన తర్వాత వేసుకుంటే కొంచెం స్మూత్గా అనేవి లడ్డూలు వస్తాయి. పాకం బాగా చిక్కపడితే మాత్రం కొంచెం గట్టిగా వస్తాయి. నేను ఈ రకంగా ముందుగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రకంగా మొత్తం ఉలవలనైతే ఈ పొడినైతే ఈ రకంగా కలిపేసుకోవాలండి. మొత్తం దగ్గర పడ్డ తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ రకంగా చిక్కగా అయిపోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే బాగా కలిపేసుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే ఈ బ్యాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూల్లా చుట్టుకోవడమే అండి. చాలా హెల్దీ అయిన ఉలవలతోటి ఈ రకంగా లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. కాకుంటే ఎక్కువగా ఈ లడ్డూలను తీసుకోకూడదు, కొన్ని తీసుకొని తినండి. ఎక్కువగా తీసుకోకుండా వారానికి 1-2 తింటే సరిపోతుందండి. కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళైతే మితంగా తినాలి, ఎక్కువగా తినకూడదండి. ఈ రకంగా లడ్డూలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.